వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 26, 2025 బుధవారం. తిథి త్రయోదశి ఉదయం 11:08 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 5:23 వరకు, తదుపరి ధనిష్ట. యోగము పరిగ, రాత్రి 2:58 వరకు, తదుపరి శివము. కరణం వనిజ, ఉదయం 11:08 వరకు, తదుపరి విష్టి. రాత్రి 10:05 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం తెల్లవారుజామున 5:51. చంద్రాస్తమయం సాయంత్రం 4:41. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:55 నుండి 9:24 వరకు. గుళిక కాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జము రాత్రి 9:06 నుండి 10:36 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:28 నుండి 9 గంటల వరకు, తిరిగి తెల్లవారుజామున 6:03 నుండి 7:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:38 వరకు. శుభ గడియలు ఉదయం 7:23 నుండి 7:55 వరకు, తిరిగి సాయంత్రం 5:23 నుండి 7:16 వరకు. ఫిబ్రవరి 26 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి కృష్ణపక్ష త్రయోదశి, ఉదయం 11:08 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. మనకు పంచాంగం ప్రకారం చాలా తక్కువ రోజులే శుభకార్యాలకు అనుకూలమైన రోజులు ఉంటాయి. అందుకే మనం శుభకార్యాల కోసం లగ్న ముహూర్తాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటాం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మాఘ కృష్ణపక్ష చతుర్దశి తిథిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. చతుర్దశి తిథి ఫిబ్రవరి 26 ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27 ఉదయం 8:54 ముగుస్తుంది. రాత్రి 11:30 నుండి అర్ధరాత్రి 1 గంట మధ్య లింగోద్భవ కాలం ఉంటుందని, ఈ సమయంలో శివునికి పూజ చేయడం అత్యంత ఫలప్రదమని చెబుతారు. మహాశివరాత్రి రోజున శివుని ఆరాధన ద్వారా పాపాలు తొలగిపోతాయని, భక్తులకు మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ పవిత్ర రాత్రిని భక్తి శ్రద్ధలతో పాటించడం మహాఫలప్రదం. ఫిబ్రవరి 27న మహాశివరాత్రి పారణ సమయం ఉదయం 6:27 నుండి 8:54 వరకు.
చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 4:37 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 4:37 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 4:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో దాదాపుగా 1,00,000 శ్లోకాలు వరకు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మహాభారతం అసలు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి, మహాశివరాత్రి. 1975 సంవత్సరంలో భారత్లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర్ కేంద్ర అహ్మదాబాద్లో ప్రారంభించారు. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 26 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహరాశి ఉత్సాహంగా గడుపుతారు. కన్యా రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. తులారాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.